నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల మీద పట్టు కోల్పోతున్నారా? అందులో భాగంగానే కుట్ర రాజకీయాలకు తెరలేపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈరోజు బయటకు వచ్చినటువంటి ఒక వార్త సంచలనం రేపుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటున్నారు. అందుకోసం ఆయనకు అనుయాయులుగా పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లను ఉపయోగించి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఈ మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు? ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది అన్న నేపథ్యంలో అసలు హైదరాబాద్లో ఎక్కడ ఇదంతా జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ అనే చెప్పొచ్చు ఇది. ఇప్పటి వరకు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా బయటకు వచ్చి విష ప్రచారం చేయడం, కానీ దీనికోసమే ఒక ముఠాగా ఏర్పడి చేయడం అంటే అసలు ఏ విధమైనటువంటి కక్షా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి? అసలు అభివృద్ధి పక్కన పెట్టేసి అధికారమే లక్ష్యంగా ఏ విధంగా టార్గెట్గా వైసీపీ ట్రై చేస్తుందంటానికి ఇది ఒక నిదర్శనం. సో మీరేం చెప్తారు సార్ ఈ రాజకీయాల గురించి? ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గేమ్ అంతా కూడా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సోషల్ మీడియా వార్ మీదే పెడుతున్నాడు. అది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్నది. ఎందుకు అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉన్నది. సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. ఇవే కాకుండా సాక్షి మీడియా, సాక్షి పేపరే, సాక్షి ఛానలే కాకుండా జగన్మోహన్ రెడ్డి చెబితే మాట వినే టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి, న్యూస్ పేపర్లు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో వార్తలు రాయిస్తూనే ఉంటాడు. మొన్న ఇటీవల ఒక పెద్ద ఛానల్ వాళ్ళు విజయసాయిరెడ్డితోటి మాట్లాడి విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలని ఒక స్పెషల్ స్టోరీ లాగా తయారు చేసి టెలికాస్ట్ చేద్దాము అని ముందర ప్రోమో వదిలారు. ప్రోమో వదిలితే వెంటనే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళు ఆ ఛానల్కి ఫోన్ చేసి అది ఆపేసేయండి అని ప్రెషర్ తీసుకొచ్చారు. తీసుకొస్తే అది చాలా పెద్ద ఛానల్, చాలా అసలు మెరుగైన సమాజం కోసం చక్రాలు అరిగేలాగా తిరుగుతున్న ఆ పెద్ద ఛానల్ వెంటనే అది ఆపేసింది. అది ఆపేసి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నాడు అని అంతవరకు వేసి వదిలేశారు. ఆ ముందర ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఏంటి అసలు విజయసాయిరెడ్డి వాళ్ళతో చెప్పింది ఏంటి, విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తగాదా వచ్చింది, ఏ వాటా దగ్గర తగాదా వచ్చింది అనేది వాళ్ళు తయారు చేసుకున్న స్టోరీ. ఆ స్టోరీని ఆపేసి, అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడని చెప్పటానికి నేను ఈ పాయింట్ చెప్తున్నా. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నీ చేతుల్లోనే ఉంది, పేపర్లన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా సోషల్ మీడియాలో అయితే నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు అసలు అడ్డగోలు ప్రచారం చేస్తూనే ఉన్నావు. ఇవన్నీ చేస్తుంటాడా? వాళ్ళకి ఒక ప్రముఖ యూట్యూబర్ ఒక అతను ఉన్నాడు, వైసీపీకి అంకిత భావంతో పనిచేస్తుంటాడు. అతను కూడా రెడ్డే, కానీ పేరులో రెడ్డి అని ఉండదు, వేరే పేరు ఉంటుంది. అంటే రెడ్డి అంటే అందరూ రెడ్లే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అనుకుంటారని ఆయన పేరు చివర రెడ్డిని కట్ చేసి ఆయన పేరు ఒకటి పెట్టుకొని చేస్తూ ఉంటాడు. ఆయన మొన్న అమరావతి మీద ఒక ఇది చేశాడు. మీరు చూసారా? మీరు అందరూ చూడండి. అంతా నరేంద్ర మోడీ వచ్చాడు, అమరావతికి శంకుస్థాపన మళ్ళీ ఇది చేశాడు పునర్నిర్మాణానికి. మొత్తం మీరు అన్ని పేపర్లు చూడండి, అన్ని టీవీలు చూడండి, అన్నీ ఎక్కడ చూసినా కానీ మోడీ వార్తలు, చంద్రబాబు వార్తలే ఉన్నాయి. అదే రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ శవాల్ని పరామర్శించడానికి వెళ్తే ఒక్కళ్ళు కూడా వార్త వేయలేదని చెప్పి అతను వచ్చి ఆవేదన పూరితంగా చెప్తూ ఉన్నాడు. అంటే మనం అతను చెప్పినది ఏంటి అంటే మీడియా మొత్తం మాతోటి లేదు,
చంద్రబాబు నాయుడు తోటి ఉన్నది అని ఎస్టాబ్లిష్ చెయ్యటానికి స్లో పాయిజనింగ్ లాగా ఈ సమాజానికి ఎక్కించటానికి అదొక స్ట్రాటజీ. నీకు మొత్తం అమరావతి రీబిల్డ్ చేయడానికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి వచ్చాడు, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మొత్తం 1,07,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, మొత్తం వాటికి సంబంధించిన వర్క్స్, కొన్ని ప్రాజెక్టులు జాతికి అంకితం చేయటం, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి స్టేట్ మీడియా, నేషనల్ మీడియా, అన్ని మీడియాలు, ఇంటర్నేషనల్ మీడియా ఇవన్నీ కూడా మరి దాన్ని ప్రొజెక్ట్ చేయక ఒక మాజీ ముఖ్యమంత్రి గోడగూలి భక్తులు చనిపోయిన దాన్ని ప్రొజెక్ట్ చేస్తాయా? అది కూడా అది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళు వచ్చి ఒక కొత్త థియరీ, కొత్త సిద్ధాంతాన్ని ప్రజల ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. నేను అందుకనే అంతకు ముందర ఆ పెద్ద ఛానల్ వాళ్ళు స్టోరీ ఆపేశారు జగన్మోహన్ రెడ్డి చెప్తే అని చెప్పిన కారణం ఇదే. అంటే ఇతను వచ్చేసి అన్ని పేపర్లు, అన్ని మీడియా మొత్తం చూస్తే అంత పచ్చమంద, పచ్చమోక, పచ్చ బ్యాచీలు. నీకున్న అన్ని ఛానల్స్ నీ దగ్గరే ఉన్నాయి, ఇంకా నువ్వే కంట్రోల్ చేస్తున్నావు. పేపర్లన్నీ నువ్వే కంట్రోల్ చేస్తున్నావు, ఇంకా కంట్రోల్ చేస్తున్నావు. సోషల్ మీడియాలో 100 కోట్ల రూపాయలు పెట్టి నీలాంటి వాళ్ళని మేపుతున్నది జగన్మోహన్ రెడ్డి. నువ్వు వచ్చి ఒక ఇది చెప్తావు. అతను ఎవరో ఇంకొక అతను వచ్చి నవ్వుతూ చెప్తాడు అన్నవాడు. వచ్చి ఏం చెప్పడం కూడా చెప్పడు. అమరావతిని మళ్ళీ కడతారట, అమరావతిని మళ్ళీ కడతారట అని నవ్వుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఏంటి? స్లో పాయిజన్ని ఎక్కించటానికి ఎట్లా ఎక్కించాలి అని ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఒక సోషల్ సైకోలు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎట్లా సపోర్ట్ చేస్తావు, ఏ పాయింట్ మీద సపోర్ట్ చేస్తావు, ఏ పాయింట్ మీద నువ్వు సపోర్ట్ చేస్తావు అనేది కూడా, అంటే ప్రజలు మర్చిపోవటానికి, ప్రజలు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని మర్చిపోయే విధంగా నువ్వు ఎట్లా చేయాలి, సొసైటీని ఎట్లా ప్రిపేర్ చేయాలి అని ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కంక్లూజన్ చెప్పేదా? వీళ్ళు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో 0.1% కూడా క్రెడిబిలిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేకపోయింది. సార్, డివిఎస్ గారు, అంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, దుర్భాషలాడడానికి, అనుచిత పోస్టులు పెట్టడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అణిచివేయడం జరిగింది. కానీ ఒక పక్క ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని వాడాల్సిన విధంగానే వాడుతూనే ఉన్నారు. కానీ మళ్ళీ ఒక 25 మంది ముఠా ఏర్పడింది, గ్రూప్గా ఏర్పడి ఇది చేయడానికి పూనుకుంది అని చెప్పి ఈరోజు ఆ కథనంలో ప్రచురించడం అయితే జరిగింది. కానీ మరి అంటే వీళ్ళ థియరీ అంటే వీళ్ళు స్పెషల్గా ఏం చేయబోతున్నారు? డర్టీ డజన్ అంటారు మామూలుగానే. డర్టీ 2 డజన్సా అంటే 25 మంది అంటే మీరు ఒక ముఠాగా ఏర్పడి మేధావులు, ఐఏఎస్లు, లేకపోతే బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కూడా ఏది సీనియర్ జర్నలిస్టులను అంటే రకరకాలుగా వీళ్ళంతా ఒకచోట రాయదుర్గంలో భేటీ అయ్యేవాళ్ళని, ఆ తర్వాత అక్కడ ఏదో లిక్కర్ మాఫియా వీళ్ళందరిని అరెస్ట్ చేస్తూ పోలీసులంతా అక్కడ రావటం, వీళ్ళు మరి కంగారెత్తి అక్కడ వేదికలు దాన్ని మార్చుకుని ఇవాళ హైటెక్ సిటీ దగ్గరలో ఇంకో చోట ఎక్కడో భేటీ అవుతున్నారని. అంటే హైదరాబాద్ కేంద్రంగా గత కొంతకాలంగా వీళ్ళ సమావేశాలు, వీళ్ళ భేటీలు ఆంధ్రప్రదేశ్ పైన విషం జిమ్మటమే లక్ష్యంగా. అంటే ఈ ఏడాది కాలంలో ఇప్పుడు వార్షికోత్సవం జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఇంకో నెల రోజుల్లో సంవత్సరం అవుతుంది. జూన్ 12వ తారీఖు ఇల్లు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 ప్రారంభమై వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రజల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమం, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వీటన్నిటిపైన ఎక్కడ చర్చ జరుగుతుందో, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సాధించలేనిది, అతని వైఫల్యాలు, వీళ్ళ యొక్క విజయాలు, వీటిపైన అజెండా చర్చ జరగనీయకుండా, ప్రజలు ఆలోచించనీయకుండా వీళ్ళు ఇప్పుడే ఒక అజెండా తయారు చేస్తున్నారా? ఒక బ్లూ ప్రింట్ తయారవుతుందా? ఈ 25 మంది మేధావుల్లో లేకపోతే ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళల్లో కొంతమందికి ఏదో ఆశ జగన్మోహన్ రెడ్డి చూపించాడని, ఒకళ్ళకి ఎంపీ సీట్ ఇస్తానని, ఒకళ్ళకి అసెంబ్లీ సీట్ ఇస్తానని, సేమ్ అవే అబద్ధాలు, అదే విషయం. ఏది గతంలో 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అయితే అబద్ధాలు చెప్పారో, ఏది పింక్ డైమండ్ తిరుపతిలో ఎత్తుకుపోయారని, ఇప్పుడు వెళ్తే చంద్రబాబు ఇంటో దొరుకుద్దన్నారు. ఆయన ఇంటో దొరకకపోతే 24 గంటల్లో రాజీనామా చేస్తారన్నాడు.
ఎవరు? విజయసాయిరెడ్డి. దానికి సాక్ష్యంగా ఇంకొక ప్రధాన అర్చకులు అక్కడ ఉన్నటువంటి ఆయనతో చెప్పించారు, వెంకటరమణ దీక్షితులు. రమణ దీక్షితులతో. అంటే రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కలిసి తిరుపతిలో ఆ పింక్ డైమండ్ అది నిజమా, అది ఒట్టి అబద్ధమని, అసలు పింక్ డైమండ్ అనేది లేదని కమిటీలే తేల్చాయి. అసలు ఆ ధర్మారెడ్డే చెప్పాడు. ఆ రమణ దీక్షితులు ఎవరైతే వీళ్ళ పనుపున వీళ్ళ చేతిలో పావుగా మారి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విషం జిమ్మాడో ఆయన వీళ్ళ బాధితుడయ్యాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి అతను కూడా మోసం చేశాడు, అతనికి నమ్మక ద్రోహం చేశాడు. అతను ఇప్పుడు విలవిల్ల అతనే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్న పరిస్థితి. అంటే రేపు వీళ్ళ పరిస్థితి కూడా ఎవరు? ఇప్పుడు ఈ 25 మంది పరిస్థితి కూడా రమణ దీక్షితుల పరిస్థితి అయితే అదే అడగబోతున్నాను సార్. నేను గతంలో మనం అట్లా హామీ ఇచ్చిన వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారంటారా? అంటే ఏంటి ఈ విషకూటమి యొక్క లక్ష్యం? వీళ్ళు ఏం చేయబోతున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడమే సింగిల్ పాయింట్ అజెండానా వీళ్ళకి? ఇప్పుడు ఒకవైపేమో రాష్ట్రం అజెండాగా అక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే సొసైటీ వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళేంటి? విచ్ఛిన్నమే వీళ్ళ లక్ష్యమా? విధ్వంసమే వీళ్ళ రాజకీయమా? వీళ్ళ యొక్క సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం, అంటే మీ సొంత లాభాల కోసం ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేయాలనా? మీకేదో పదవులు ఇస్తారు, మీకేదో అడ్వైజర్లుగా నియమిస్తారు, లేకపోతే రాబోయే ప్రభుత్వంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వచ్చేటువంటి లాభాల కోసం మీరు రాష్ట్రాన్ని నాశనం చేద్దామనా? ఇప్పుడేమో కొంత డబ్బులు ఇస్తారని ఇప్పుడు ప్యాకేజెస్. అంటే ఇప్పటి సూట్ కేసుల కోసమో లేదు రాబోయే పదవుల కోసమో మీరు రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యమా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, అప్పుడు రాయని లెటర్స్, అప్పుడు పంపని లేఖలు ఇప్పుడు ఈఏఎస్ శర్మ గారు పంపిస్తున్నారు విశాఖపట్నం నుంచి. మనం చూసాం వరుసపెట్టి లేఖలు ఈ 10 నెలల్లో ఎన్ని వెళ్ళాయి ఆయన నుంచి. గతంలో 5 ఏళ్లలో ఆయన ఎన్ని లేఖలు రాశారు? ఎంత పర్యావరణ విధ్వంసం జరిగింది. భూ కబ్జాలు, గనుల కబ్జాలు, లేకపోతే అసలు డిస్టిలరీల కబ్జాలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, వాటన్నిటిపై వీళ్ళు నోరు తెరవలేదే. అంటే ధనుంజయ రెడ్డి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా అక్రమాలు, అవినీతి, అతనే ఇవాళ ఏది సెటిల్మెంట్లన్నిటికీ మూల కారకుడని, అతనే అసలు వైసీపీ బీఫామ్లు ఇవ్వడం అని. ఇప్పుడు మొన్న చూసాం కదా, ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏమన్నాడు? ధనుంజయ రెడ్డి నన్ను వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేయమన్నాడు, మీ మంత్రి వేణుగోపాలకృష్ణ అలా పాదాభివందనాలు చేసే మంత్రి పదవి తెచ్చుకున్నాడు, నిన్ను ఎమ్మెల్సీ చేయబోతున్నాడు అంటే అతను చెయ్యనని భీష్మించిన పరిస్థితి. నా కులాన్ని అతని దగ్గర తాకట్టు పెట్టలేను నేను అని ఎవరు బయట పెట్టారు? సుభాష్ బయట పెట్టాడు. అంటే మళ్ళీ అదే ధనుంజయ రెడ్డి చక్రం తిప్పుతున్నాడా? అదే జవహర్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడా? ఈ మేధావులంతా వీళ్ళేంటి? ఇప్పుడు జవహర్ రెడ్డిపై వచ్చిన అపవాద ఆరోపణల, అరే 1000 కోట్ల రూపాయలు విలువైన భూమి భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా జవహర్ రెడ్డి, ఆయన బంధువులు, ఆయన మేనల్లుడు, కొడుకు కబ్జాలు చేశారని ఎవరు ఆరోపించారు? జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ఏమైంది అసలు అది? దానిపైన విచారణ ఎక్కడ దాకా వచ్చాయి? భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా దగ్గర 4 మండలాల్లో, ఆనందపురం, అంటే విలువైనటువంటి భూములు 400 ఎకరాలు ఈయన బినామీల పేరు మీద, ఈయన పేరు మీద రాసుకున్నమాట వాస్తవం కాదా? ఆ జీవో 596 ఏదో తీసుకొచ్చాడు, ఫ్రీ హోల్డ్ పెట్టారు. దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం వీళ్ళు కబ్జాలు చేసేసారు, రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ఎంత భూ కుంభకోణాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి వీళ్ళు ఇంకా ల్యాండ్ మాఫియా ఇలాగే చేద్దామనా? ఇప్పుడు ఈ 25 మంది లక్ష్యం ఏంటి? వాళ్ళ యొక్క అజెండా ఏంటి? ఇప్పుడు జగన్ భక్త పరాయణులు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడున్నారు? కొంతమంది జైల్లోకి వెళ్ళారు. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ వస్తున్నాడంట ఎవరు? కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఈ పూట ఎంక్వైరీకి పిలిచారు, సిట్. అంటే ఇప్పుడు గతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు లేవు.
గతంలో ఏంటంటే ఈ మేధావులు అనేవాళ్ళు, ఈ సోకాల్డ్ తటస్థులు, లేకపోతే ఈ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ సమాజానికి ఉపయోగపడాయి, ప్రజోపయోగమైనవి. వాటిపైన వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు, వాటిపైన వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేసేవాళ్ళు. ఇదెక్కడి ఉత్పాతం, ఇదెక్కడ విధ్వంసం మొదటిసారి చూస్తున్నాం. ఈ ఈఏఎస్ శర్మ గురించి ప్రస్తావించారు మీరు. అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని టైప్ మిషన్ పనిచేయలేదు, అందుకని లెటర్లు టైప్ చేయలేదు. ఋషికొండ ప్యాలెస్ మీద కానీ, ఋషికొండ ప్యాలెస్ని అంత తవ్వేసి అక్కడ అసలు కొండ మీద బోరింగ్లు వేయకూడదు, అక్కడ బోరింగ్లు వేశారు. ఆ విషయం ఈఏఎస్ శర్మ గారికి తెలుసు, కానీ టైప్ మిషన్ పనిచేయలేదు. కోస్టల్ రెగ్యులేటరీ అసలు కోస్టల్ రెగ్యులేటరీ సిఆర్జెడ్ మొత్తం ఉల్లంఘన జరిగితే విజయసాయి రెడ్డి కూతురు. ఇంకా అసలు అటువంటివి అన్నీ కూడా అప్పట్లో ఈఏఎస్ శర్మ గారికి తెలియలే. తెలుసు, టైప్ కొట్టడానికి ఆ టైప్ మిషన్ పనిచేయలే. అందుకని చెప్పి అతను పాపం సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా ఇది, పాపం కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. అంటే అమరావతి నిర్మాణం పునః ప్రారంభం కావడం, ప్రధానమంత్రి శంకుస్థాపన రావడం, 1,00,000 కోట్లతో అక్కడ పనులు జరగడం, వెంటనే కన్నెర్ర కంటగింప. అంటే అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనా, లేదు అసలు ఏ ప్రాంతం అభివృద్ధి కాకూడదనా వీళ్ళ లక్ష్యం? వీళ్ళ మోడసాపరండి ఎట్లుంటుందంటే, ఈఏఎస్ శర్మతోటి ఒక లెటర్ రాయిస్తారు. ఆ లెటర్ని తెలకపల్లి రవి చెప్తాడు. ఆయన చాలా పెద్ద ఆయన, ఈఏఎస్ శర్మ అంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మహా వ్యక్తి. ఆయన అసలు పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తాడు, జీవితాన్నే త్యాగం చేశాడని చెప్తాడు. చెప్పిన తర్వాత దాని మీద మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇదంతా అయిన తర్వాత సాక్షిలో ఆ కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చి డిబేట్ పెడతాడు. అదంతా అయిన తర్వాత అవన్నీ కట్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఏంటి మాఫియా? దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ మాఫియా. ఇన్ఫర్మేషన్ మాఫియా చేస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ కూర్చొని ఇక్కడ అమరావతిలో మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. రీబిల్డ్ చేయటం తప్ప, డిమాలిష్ చేయటం కరెక్టా? నువ్వు ఏదో చెప్పాలి కదా. నువ్వు రీబిల్డ్ చేస్తున్నాడు, నీకు ఎందుకు కడుపులో మంట నొప్పి? అతను ఒక వీడియోలో వదులుతారు ఈ సోషల్ మీడియాలో, వచ్చి అమరావతిలో ఇట చేస్తున్నారు అట చేస్తున్నారు, కిందేమో ఆ వరదల నాటి ఫోటోలు పెట్టేసి, బంగ్లాదేశ్ వరదల ఫోటోలు పెట్టేసి అమరావతి అంతా మునిగిపోతున్నట్టుగా చూపిస్తారు. ఏమన్నా అసలు వీళ్ళకి బుర్ర ఉందా? అసలు వీళ్ళకి ఏమన్నా ఒక రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఏమన్నా ఉందా? చిత్తశుద్ధి ఏమన్నా ఉందా? అమరావతి మునిగిపోతుందా? ఎవడు చెప్పాడరా మీకు? ఎవడు చెప్పాడు? అక్కడ నువ్వు 5 సంవత్సరాల పాటు మొత్తం పునాదులన్నీ నీళ్లల్లో ఉంచితే ఆ పునాదులు పాడైపోలేదు కదా. 5 సంవత్సరాల పాటు నీళ్లు నిలబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు నీళ్లల్లో నానబెట్టినా సరే పునాదులు చెక్కు చెదరలేదు. అమరావతిలో వరద వస్తుంది, అమరావతి కొట్టుకుపోతుంది అని చెప్తారు వీళ్ళు. 5 ఏళ్లలో వరదలు రాలేదా? నీళ్ళు రాలేదా? ఎందుకు రాలేదు? నువ్వు అక్కడే ఉన్నావు కదా, నీ సెక్రటేరియట్ అక్కడే ఉంది కదా, నువ్వు అదే సెక్రటేరియట్ నుంచి పనిచేసావు కదా, నువ్వు అక్కడే తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు కదా, మునిగిందా నీ తాడేపల్లి ప్యాలెస్? అసలు వీళ్ళు ద్రోహులు, ఏది రాష్ట్ర ద్రోహులు. ఇలాంటి వాళ్ళు వీళ్ళని క్షమించకూడదన్నమాట. ఇప్పుడు గతంలో మనం చూసాం ఐవైఆర్ కృష్ణారావు గారు, ఆయన సిఎస్గా చేశారు, టీటీడీ ఈఓగా చేశారు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్. ఆయన రాశాడు ఒక పుస్తకం, ఎవరి రాజధాని అమరావతి, అమరావతి ఎవరి రాజధాని అని ఆయన రాసిన పుస్తకం. ఇప్పటికీ ఏంటి, అమరావతిపై విషం కక్కటమే. అసలు ఏదో ఒక చోట ఎక్కడో ఒక నిర్మాణం ఎందుకు అడ్డుపడుతున్నారు? అక్కడ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ లేదు, కట్టుబడి లేదు, అభివృద్ధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతుంటే దాన్ని ఆహ్వానించాలి, అభినందించాలి, సహకరించాలి. అది వదిలేసి ఇప్పుడు అమరావతి మీద కక్ష, ప్రాంతం మీద కక్ష పాలకులక, మిమ్మల్ని ఇంత గౌరవించిందే సమాజం. మీరు ఐఏఎస్లుగా లేకపోతే ఐఆర్ఎస్లుగా లేకపోతే రకరకాల కోర్సుల్లో మీకు ప్రజలు మీకు జీతాల రూపంలో వాళ్ళ విలువైన పన్నులు మీకు చెల్లించారు. మీకు గ్రాటిట్యూడ్ ఉండాలా, బాధ్యత ఉండాలా. ఇదెక్కడ బాధ్యత? సామాజిక బాధ్యత వదిలేశారు, పార్టీ బాధ్యత చేపడుతున్నారు.
జగన్ను ముఖ్యమంత్రి చేయడమే మీ లక్ష్యం అయితే ఎందుకు మీ సేవలు, ఎందుకు మీ అనుభవాలు? నిజంగా చెప్పాలంటే ఏది అభివృద్ధి, ఏది విధ్వంసం, ఎవరికి మీరు బాసటగా ఉండాలి? ఇప్పుడు సేమ్ ఎపిసోడ్ అప్పుడు ఎలా అయితే 36 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గం, నిజమా? వాళ్ళే మళ్ళా మంత్రి అయిన తర్వాత ఆ మేకతోటి సుచరితో ఎవరు అసెంబ్లీలో ఏమని చెప్పింది, ఆ సామాజిక వర్గం ఆ 36 మందిలో 4 బీసీలు పలానా 8 మంది, తర్వాత ఎస్సీలు 6, తర్వాత ముస్లింలు 2, ఎస్టీలు ఇంతమంది అని చెప్పారు. అంటే మీరు కేవలం విషం ఎక్కించి ప్రజల్లో ఆ భావాలని పెంచి వాళ్ళ మైండ్ పొల్యూట్ చేసి ఏంటి గేమ్? ఇదొక వికృత క్రీడ. 2014-19 మధ్యలో కూడా ఇదే ప్రచారం వైసీపీ చేసింది. ఇప్పుడు చూసుకుంటే పింక్ డైమండ్ ఒకటి కావచ్చు, హైగ్రీవ భూములు, అగ్రిగోల్డ్ భూములు, అలాగే అందరూ కూడా కమ్మ వాళ్ళు, అమరావతి కాదు కమరావతి, ఇలా చాలా రకాల దుష్ప్రచారాలు చేసింది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు జనాలకు అర్థమైంది అవన్నీ కూడా ప్రచారాలు, దుష్ప్రచారాలు అని చెప్పి అని. సో దీనిపైన ఇప్పుడు స్వయంగా చంద్రబాబు గారు కూడా స్పందించడం జరిగింది. ఆయనే చెప్పారు ఈరోజు వైసీపీ కుట్ర రాజకీయాలకు, చౌకబారు రాజకీయాలకు తెరలేపుతోంది. అంటే బాబు గారే చెప్పారు అంటే ఇంకా అది ఏ లెవెల్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు అంటారా? ప్రజలకి ముందర తెలుసమ్మా, అందుకనే వీళ్ళెవ్వరినీ కూడా నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లా. వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు కదా, వీళ్ళు ఇంత ప్రచారం అంతా చెడు ప్రచారం చేస్తున్నారు కదా. నీకు అమరావతి రైతులు ఈ రోజున వెళ్ళి చూస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అమరావతి రైతులు ఆనందంగా ఉండటం చూసి రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. నీకు నరేంద్ర మోడీ 2 సార్లు వచ్చాడు రాష్ట్రానికి, ఒకసారి 1,15,000 కోట్లు, ఇంకోసారి 1,07,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు రాలే? జగన్మోహన్ రెడ్డి టైంలో నీకు కొత్త ప్రాజెక్టులు ఎందుకు రాలే? ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? ఎందుకు పూర్తి చేయలేదంటే నీ దృష్టి అంతా ఇసుక ఎట్ట దోచుకుందాం, మద్యం ఎట్లా, దొంగ మద్యాన్ని ఎట్ట అమ్ముకుందాం, వీటి మీదే నీ దృష్టి అంతా కేంద్రీకృతం అయింది. నిన్న టీవీఎస్ గారు నిన్న ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటాడు. అంటే మీకన్నా నాకన్నా సీనియర్ కాదు కానీ అతను చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఇంటర్వ్యూ చేశాడు. ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసరు బాగా క్లోజ్, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటివాడు. ఆ ఐఏఎస్ ఆఫీసరు చెప్తాడు, జగన్ అసలు చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడని ఇతను పెద్ద అమాయకంగా అడిగితే అతను మరి ఏమనుకున్నాడేమో వాస్తవం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అందరినీ బెదిరించాడండి. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో ఒక భయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలు భయపడ్డారు, అందుకని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు అని చెప్పి ఆ మాజీ ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే, నువ్వు మామూలుగా అయితే, నువ్వు చిత్తశుద్ధి గల ఐఏఎస్ ఆఫీసర్ అయితే, నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి కదా, నువ్వు తప్పురాట, నువ్వు బెదిరించకూడదు, నువ్వు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకూడదు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటమికి కారణం ఏంటంటే ప్రజల్ని భయపెట్టాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా తెలుసు ఇవన్నీ. నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్లకి, ఐపీఎస్లకి జగన్మోహన్ రెడ్డి ఘోరాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, పాతకాలు చేస్తున్నాడు, ప్రజలని పీడిస్తున్నాడు అన్న విషయాలు తెలుసు. ఒక్కడు కూడా మాట్లాడలేదు. దళితులపై ఊచకోత కోస్తున్నారని అందరికీ తెలుసు. ముఖ్యంగా అంటే రాష్ట్ర ప్రజలకి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అది వేరే విషయం. అంటే ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన అధికారి దళితుడై ఉండి కూడా కనీసం ఖండించలేదు. కానీ అసలు ఖండించకపోవటం ఏంటి, అప్రిషియేట్ చేసి క్యారీ ఆన్, కొట్టు, అందరినీ కొట్టేసేయి అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున పొరపాటున నిజాలు చెప్తున్నారు. మళ్ళీ అందులోనే ఆ ఇంటర్వ్యూలోనే చివరి పార్ట్ అంతా కూడా అబద్ధాలు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఆయన మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయిట.
అని ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఎక్కువ హైలైట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే- ఆయనే కాదు, ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో మాట్లాడాడు, ఎందుకు అతను అంటే- పోసాని గురించి ఎత్తుతున్నాడు. ఎందుకు అంటే మొత్తం ఇక్కడ పోసాని కృష్ణమురళి కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి, అతన్ని తీసుకొచ్చి చూపించాలి. ఇక్కడ చూపించి వర్గ వైషమ్యాలని రెచ్చగొట్టాలి. ఇది ఎజెండా అన్నమాట. ఈ ఎజెండాతోటే పనిచేశాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం అయిపోయాడు. కులాల మధ్య తగాదా పెడదాము, కులాల మధ్య ఒక కుమ్ములాట సృష్టించి మన రాజకీయం నడుపుకుందాం అని పోసాని కృష్ణమురళి కేసు. ఆ కేసు ఏంటి, ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది ఏంటి? కేసు ఏంటి? నువ్వు ఆ రోజున కంప్లైంట్ ఇస్తే నువ్వు సలహాదారుడు, అంటే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఇతను కూడా. ఇతను ఏమన్నా సలహా చెప్పాడా? ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలి జగన్, అట్లా తీసుకోకూడదు అని నువ్వేమన్నా జగన్కి అడ్వైజ్ చేసావా? ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, తీసుకున్నారు. అంటే మీరు ఇంకొకటి గమనించాలి డివిఎస్ గారు, ఇదే ఆర్గ్యుమెంట్ రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అంటే వీళ్ళందరూ కూడా, అంటే ఈ మాజీ ఐఏఎస్ అధికారి చెప్పిన విషయం, ఈరోజు చెప్పిన విషయం ఒక 6 నెలల కిందట రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఒకే థియరీ, అంటే వీళ్ళందరికీ ఒకటే నోటు సర్క్యులేట్ అవుతూ ఉన్నది. పివి సునీల్ కుమార్ గారు కూడా అదే అన్నారు. అదే చెప్తాడు. వీళ్ళందరికీ ఒకటే నోటు జిరాక్స్ కాపీ సర్క్యులేట్ అవుతూ ఉన్నది. డిఫరెంట్ పాయింట్లు చెప్పరు, ఒకటే పాయింట్ చెప్తూ ఉంటారు. ప్రజలు నమ్మే వరకు రకరకాల సెక్షన్స్ నుంచి ప్రజలు వచ్చి, వీళ్ళు లీడర్లు వచ్చి చెప్తూ ఉంటారు ప్రజలకి నమ్మకం కలిగించే వరకు. ఇటువంటి మోడస్ ఆపరండి ఇంతకుముందు చూశాము జగన్, నమ్మటానికి సిద్ధంగా లేము అని చెప్పి ప్రజలు పదే పదే చెప్తున్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. నీకు ఇందాక డివిఎస్ గారు ఐవైఆర్ కృష్ణారావు గురించి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చినప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అజయ్ కల్లం రిలీజ్ చేసిన ఆ వ్యక్తి అజయ్ కల్లం అజయ్ రెడ్డి. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? చంద్రారెడ్డి ఆ డబ్బు, ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ప్రేమచంద్రారెడ్డి ఉన్నాడు. ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే నువ్వు ప్రేమచంద్రారెడ్డి, నువ్వు ఐవైఆర్ కృష్ణారావు, ఈ అజయ్ కల్లము, వీళ్ళని అసలు కేసులో కూడా పెట్టలే. ఎందుకు పెట్టలే? వాళ్ళ ముగ్గురు కదా నీకు ఫండ్స్ రిలీజ్ చేసిన వ్యక్తులు. అంటే ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో గతంలో చూసాం, ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నాం. ఐవైఆర్ కృష్ణారావు ఇంకా బయటికి వస్తాడు, మళ్ళీ వచ్చి చెప్తాడు. బహుశా రాయదుర్గం భేటీలో ఉన్నారా, లేకపోతే హైటెక్ సిటీ బహుశా ఉండుంటాడు. ఆయన ఉన్నది ఏ పార్టీలో, ఆయన పనిచేస్తున్నది ఏ పార్టీకి. ఐవైఆర్ కృష్ణారావు ఉద్యోగం అయిపోయిన తర్వాత రాజకీయాల్లో చేరాడు. ఆ రాజకీయాల్లో చేరి ఆయన ఉన్నది ఏ పార్టీలో, ఆయన పనిచేస్తున్నది ఏ పార్టీకి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళా ఎక్కిచ్చే విషయం ఏంటంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఈఏఎస్ శర్మ కూడా అదే చెప్తాడు. అసలు వీళ్ళకి ఇంత ఏజ్ ఎట్లా వచ్చింది, వీళ్ళింత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎట్లా సంపాదించారు, వీళ్ళింత ఎక్స్పీరియన్స్ ఎట్లా సంపాదించారు నాకైతే అర్థం కావట్లా. అమరావతిలో వేరే ఉత్తరాంధ్ర నిధులు, రాయలసీమ నిధులు తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారా? ఆ మాత్రం తెలీదా వీళ్ళకి? తెలుసు, కానీ అన్ని అబద్ధాలే చెప్తుంటారు. అంటే రెచ్చగొట్టడం, ఏది ఉత్తరాంధ్ర వాళ్ళని రెచ్చగొట్టాలి, రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టాలి, అమరావతి పైన విషం కక్కాలి. వీళ్ళకేమి ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదు, వీళ్ళకేమి రాయలసీమ మీద ప్రేమ లేదు. ఉంటే నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేవాళ్ళు, ఉత్తరాంధ్ర కంపెనీలు తెచ్చేవాళ్ళు, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు, రాయలసీమలో భూములు కబ్జా చేసేవాళ్ళ. వీళ్ళకా రాయలసీమ మీద ప్రేమ, వీళ్ళకా ఉత్తరాంధ్ర మీద ప్రేమ? ఉత్తరాంధ్ర ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు. అక్కడ ఎంపీ ఎవరతను ఎంవివి సత్యనారాయణ, లేకపోతే విజయసాయిరెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి. అరే బెదిరించి కాకినాడ పోర్టు రాంచుకున్నారే, సజ్జ రాంచుకున్నారే. వీళ్ళ కోసం మళ్ళా భేటీలా, వీళ్ళని అధికారంలో తేవటం కోసం. ఇదే ఈఏఎస్ శర్మ ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్లలో మనం రాజధాని పెట్టుకుందాం అని చెప్పినప్పుడు, అది సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలా? నువ్వు విశాఖ ఉక్కుని నువ్వు సేవ్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా ఈవీఎస్ శర్మ? అసలు ధన్యవాదాలు చెప్తూ ఎందుకు లేఖ రాయలేదు? 13,500 కోట్లు ఇచ్చారు ప్రధాని మోడీ.
విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగా విశాఖ వాస అయితే ఆయన ఈఎస్ శర్మ గారు అక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే 13,500 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు మరి మోడీ పవన్ కళ్యాణ్ తెస్తే అభినందించాలి కదా. ఇప్పుడు పోలవరం 12,500 కోట్లతో పనులు జరుగుతున్నాయి, డయాఫ్రమ్ వాల్ మొత్తం మళ్ళీ కడుతున్నారు. అంటే ఇప్పుడేంటి మీరు దాన్ని కనీసం అభినందించకపోగా ఆమోదించటం హర్షించటమే లేదా? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుతున్నారు, హైట్ తగ్గించారని ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఎట్లా పొగుడుతూ లేఖలు రాస్తారు సార్? అండ్ ఆ హైట్ తగ్గించింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? లేఖ రాసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. మీరు ఈ హైట్కి మాకు డబ్బులు ఇవ్వండి, రిలీజ్ చేయండి అని చెప్పి లేఖ రాసిందే జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. నిజంగా ప్రజలకు సమస్యలు ఉంటే వాళ్ళ తరపున నిలబడాలి, పోరాడాలి. కానీ ఇలాంటివి చేయకుండా ఈవెన్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా ఇలాంటి రాజకీయాల మీద నమ్మకం పెట్టుకొని ఎంతవరకు ముందుకెళ్ళగలరు? అంటే నువ్వు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సోకాళ్ళు ఈ బ్యూరోక్రాట్స్, ఈ రిటైర్డ్ ఐఏఎస్లో, ఈ తటస్థులో, మేధావులో జగన్ గారికి చెప్పచ్చు కదండి, అసెంబ్లీకి వెళ్ళయ్యా, నువ్వు 11 మందితో అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ ఫైట్ చేయి, మేము నీకు కావాల్సిన అస్త్రాలన్నీ మేము ఇస్తాము, మేము నీకు ఇవ్వాల్సిన విషం మొత్తం బాటిల్స్లో నింపి నీకు పంపిస్తాం, నువ్వు అక్కడికి వెళ్ళి పోరాడు అని అనే సలహా ఎందుకు ఇవ్వలేదంటావా? అట్లా ఆ సలహా ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చేది? ఇప్పుడు ఇందాక ఎవరో ఇంటర్వ్యూ గురించి చెప్పారు సత్యమూర్తి గారు, ఏదో యూట్యూబ్ ఛానల్కి ఒక సీనియర్ ఐఏఎస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు అమరావతిని 3 ముక్కలు చేయటంలో ప్లాన్ ఇచ్చింది ఆయనే. అవును. ఇప్పుడు ఆయన నేతృత్వంలో కమిటీయే ఏంటదే, బోస్టన్ కమిటీయా ఏదో సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ చెప్పింది ఆయన అనుకుంటా. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉన్నాయన్న సంగతి ఆయనకు తెలుసు. సౌత్ ఆఫ్రికాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంట్రాక్ట్లు చేస్తాడన్నంత వరకే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అక్కడ 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి దళితులపై ఊసకోత కోస్తే ఏంటి, అక్కడ డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడు మాస్క్ అడిగితే చంపేశారమ్మా, నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికొట్టి కొట్టారు లాఠీలతో. ఒక దళిత యువకుడు వైద్యుడు అవ్వాలంటే ఎన్నాళ్ళు అవుతుంది, ఎంత కష్టపడాలి? అలాంటిది అసలు ఎంతమంది అసలు మనం చూసాం. డాక్టర్ అచ్చెన్న కడపలో వెటర్నరీ డాక్టర్ మర్డర్ చేసి పారేశారు. అనితారాణి దళిత వైద్యురాలు, ఇదే ఎవరు ఈ పొంగనూరు పుడింగి, అక్కడ చిత్తూరు హాస్పిటల్లో ఆయన అనుచరులంతా ఆమెను ఎంత వేధించారమ్మా, మహిళని కూడా చూడకుండా. ఏమైపోయాయి వీళ్ళ నోళ్ళన్నీ, ఎందుకని మూతపడ్డాయి? అంటే మళ్ళా అదే పరిపాలన వీళ్ళ ఈ రాష్ట్ర ప్రజలపై రుద్దటం కోసమా ఈ భేటీలు, ఈ విషకూటమి? అయితే గతంలో కూడా ఇలా ప్రచారం చేయడం వల్లే వైసీపీ అప్పట్లో టీడీపీ ఘోర ఓటమి పాలైన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారానికి పూనుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం చూస్తుంటే అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడుతున్నట్టు కూడా కనిపిస్తోంది. ఏ విధంగా తిప్పికొట్టాలంటారు? దట్టు కూడా సత్యమూర్తి గారు, వీళ్ళ యొక్క లక్ష్యం టార్గెట్ లోకేష్ అంట. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన శాఖల్లో కానీ ఆయన దాంట్లో కానీ ఏలు పెట్టే అవకాశం దొరకదు, ఆయన ఇవ్వడు. కాబట్టి లోకేష్ని టార్గెట్గా చేస్తూ ఆయన శాఖల మీద వీళ్ళంతా కూడా ఈ భేటీల్లో ఏది ఎక్కడ ఏ లోపాలు ఉంటాయి, ఏం దొరుకుతాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలు ఇస్తారట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రజలు చూస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి. లేకపోతే నిన్నగాక మొన్న 10 MSME పార్కుల్ని చంద్రబాబు నాయుడు ఇనాగరేట్ చేశాడు. ఒక్కొక్క దాంట్లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినా కానీ, 100 కోట్లు ఎక్కువే వస్తాయి, 100 కోట్లు పెట్టుబడి వచ్చినా కానీ ఎంతమందికి ఉపాధి కలుగుతుందో చూడండి అక్కడ. అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్నాడు. లోకేష్ విషయానికి వస్తే ఆయన IT ఇండస్ట్రీ తీసుకురావడానికి దానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చూస్తే మొత్తం ఆ ఎర్రచందనం దొంగల్ని వాళ్ళందరినీ పట్టుకోవటంలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇట్లా ఏ మంత్రిని చూసుకున్నా, ఏ శాఖను చూసుకున్నా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అస్సలు పని లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతనికి వేరే పనేమి లేదు. అధికారంలో ఉన్నప్పుడు
కౌంటింగ్ మిషన్లతోటి డబ్బులు లెక్కేయటం అనేది చాలా పెద్ద పని. ఆ పని ఇప్పుడు లేదు, అందుకని ఖాళీగా ఉన్నాడు. అందుకని కొత్త కొత్త సిద్ధాంతాలని తయారు చేసి ప్రజల మీదకి వదలటానికి ఈ టీముల్ని పెట్టుకొని ఉన్నాడు. మొత్తం ఈ టీములు మేధావుల పేరుతోటి ఉన్న ఈ టీములన్నీ కూడా వచ్చి విషం చల్లటానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి మొత్తం వీళ్ళందరూ ఏదో అనుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తవ్వి తలకెత్తుతాడని అనుకుంటూ ఉన్నారు. మేధావులారా, మీకెవ్వరికి ఏమీ చెయ్యడు జగన్మోహన్ రెడ్డి. ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కోసం గుడ్డలు చింపుకొని పనిచేస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీకు ఏమీ డబ్బులు రావు. మీకు ఆయన మళ్ళీ అసలు మీకు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. నిన్నెవరో చెప్తూ ఉన్నారు డివిఎస్ గారు, అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేలను కూడా కలవలేదు, ఇప్పుడు వచ్చి కార్పొరేటర్లతోటి మీటింగులు పెట్టుకుంటున్నాడని. అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అంత చులకన భావం ప్రజల్లో ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకొక 100 జన్మలు ఎత్తాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దీన్ని కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడానికి. ఎందుకు అంటే అతను చేసినవన్నీ కూడా తప్పులే, అతను ప్రచారం చేసినవన్నీ అబద్ధాలే, అతను చేసిన పనులు కానీ చేసిన ప్రచారాలు కానీ ఇవన్నీ తప్పులు అని స్పష్టం అయిపోయిన తర్వాత మొత్తం జనరేషన్ ఇప్పుడు ఇంకొక 2-3 జనరేషన్ల వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలని మర్చిపోయే పరిస్థితి లేదు. అందుకనే వీళ్ళందరూ వచ్చేసి చాలా అమాయకంగా వచ్చేసి ఏదో చెప్తూ ఉంటారు మేధావుల్లాగా, ఇవన్నీ ప్రజలకి నమ్మకం కలిగించేలాగా. నిన్న మొన్నటి వరకు ఉర్సా క్లస్టర్స్ మీద పెట్టారు, ఈరోజు ఏమైంది, మానేశారు. ఎందుకు చెప్పట్లేదు? 99 పైసలకి ఉర్సా క్లస్టర్స్కి ల్యాండ్ ఇచ్చారని చెప్పి ప్రచారం చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ ప్రచారం చేశారు, ఈ మేధావులు అందరూ ప్రచారం చేశారు కదా. అర్థమైపోయింది అందరికీ. 99 పైసలకి ఇచ్చింది టీసీఎస్కి, ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చింది ₹1 కానీ అర్థమైపోయింది. అర్థమైపోగానే తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారు, మీ దగ్గర ఏమన్నా జీవో ఉంటే చూపించండి, 99 పైసలకి ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చిందని అడిగితే లేదు కదా, అవాస్తవం కదా, అబద్ధం కదా. అందుకని ఉర్సా క్లస్టర్స్ మీద ప్రచారాన్ని ఇప్పుడు ఆపేశారు వీళ్ళందరూ. అంటే వీళ్ళు ఇప్పుడు కేశినేని చిన్ని, కసిరెడ్డి రాజు పార్ట్నర్స్ అంట. ఆ పార్ట్నర్స్ అని చెప్పి చెప్తున్నాడు, ఆ కేశినేని నాని చెప్తాడనమాట. మొత్తం నువ్వు ఎన్ని అభూత కల్పనలు, నువ్వు ఎన్ని రకాల ప్రచారాలు నువ్వు చేసినా నీకు క్రెడిబిలిటీ రాదు. ఎందుకంటే నువ్వు చేసిన మొత్తం ఈ మేధావులు అందరూ డివిఎస్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద మేధావులు కదా, భలే అబద్ధాలు చెప్తారు వీళ్ళు, అంత అందమైన అబద్ధాలు చెప్తారు. ఇంత మేధావులు, ఇంత ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత పెద్ద పెద్ద జర్నలిస్టులు మద్యం కుంభకోణం గురించి ఒక్కడు మాట్లాడే, కసిరెడ్డి రాజుని అరెస్ట్ చేశారు కదా, ఒక్కడు మాట్లాడే, అందులో ఉన్న బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ కదా, ఒక్కడు మాట్లాడే. మీకు వాళ్ళు కనపడరా? నీకు మిథున్ రెడ్డి కోట్ల చుట్టూ తిరుగుతున్నాడే, ఒక్కడు మాట్లాడి. ఈ మేధావులందరూ ఎందుకు మాట్లాడటల్లా? 53% మంది లివర్ దెబ్బతింది, 52% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి ఆ బ్రాండ్స్ వల్ల. అసలు కనీసం వీళ్ళల్లో మానవీయ కోణం ఉందా? సరే డబ్బు తినండి, తిన్నారో మీరు మీ ఇష్టం, మింగండి, జీర్ణం చేసుకోండి. కానీ రక్తం పీలిస్తే, జనం రక్తం పీలిస్తే, ఇవాళ ప్రజలు ఇంత ముందులాగా కాదు. ఎవరినైనా ఒకసారి నమ్ముతారమ్మా, పదే అనేక సార్లు మోసగించాలన్నా మోసపోవటానికి జనం సిద్ధంగా లేరన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో కర్ణాటక రాష్ట్రం, ఇప్పుడు ఈ ముఠా, ఇప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటి, ఆ 25 మంది ముఠా ఏమో తెలంగాణ. వీళ్ళు అక్కడ కుట్ర ఇక్కడ కుట్ర ఎవరి మీద చేసేది? ఆంధ్ర ప్రజల మీద. అంటే ఆంధ్రాని అధోగతి పాలు చేయడానికి తెలంగాణలో కుట్రలు, యలహంకలో కుట్రల. ఈ కుట్రల బారి నుంచి కాపాడాల్సింది దేవుడేనా?